హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పత్తిపాటి. ఈ వీడియో వచ్చేసి మా వీకెండ్ వీడియో అండి. వీకెండ్లో వరుసగా 3 days అయితే హాలిడేస్ వచ్చాయి కదా. సో మేమందరం కూడా బెంగళూరుకి అయితే వెళ్ళిపోయాము. బెంగళూరులో డైరెక్ట్ బాబు స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి బాబుని తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇది ఈవినింగ్ అండి. ఇక్కడ పునుగులు అయితే చాలా బాగుంటాయి అనేసి పునుగులైతే స్నాక్స్ అయితే తింటున్నాము అందరం కలిసి. అలా తినేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇది ఇంట్లో నైట్ టైం స్పెండ్ చేద్దాము అనేసి కార్డ్స్ ఆడడం అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. నాకు కార్డ్స్ ఆడడం రాదు, వీళ్ళు నాకు నేర్పిస్తున్నారు. అంటే కార్డ్స్లో చాలా టైప్స్ ఉంటాయి కదండి. అందులో నాకు ఒక 2 types అయితే మాత్రమే వచ్చనమాట, అన్నీ రావు. ఇక్కడ నాకు కార్డ్స్ నేర్పిస్తున్నారనమాట. నేను తొందరగా నేర్చుకోలేకపోయాను. నాకు కార్డ్స్ నేర్పించడంలో వాళ్ళ ఆట అయితే మర్చిపోతున్నారనమాట. అలా అందరం కూడా నవ్వుకుంటూ బాగా టైం స్పెండ్ చేసామన్నమాట. నైట్ అంతా కూడా అస్సలు టైం తెలియలేదు ఆడుతూ. చూస్తున్నారు కదా, నాకు అందరూ కలిసి కార్డ్స్ అయితే నేర్పిస్తున్నారు. కానీ కార్డ్స్ ఆడడం మాత్రం నాకు రావట్లేదండి. కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనమాట. టోటల్గా నాకు చాలా గ్యాప్ వచ్చింది, చాలా ఇయర్స్ అయిపోయింది నేను కార్డ్స్ ఆడి. Your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. Luna llena. హాయ్ ఫ్రెండ్స్, దొన్నే బిర్యానీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చెప్పు నువ్వు. పుసుకోట మనీ బిర్యానీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పుసుకోట మనీ బిర్యానీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా రండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కబాబ్ బాగుంటుంది తినిపించండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరే వచ్చి తినేసేయండి. బాయ్. ఇది ఖచ్చితంగా పెడతా. ఓకే బాయ్. ఓకే అక్క ఫ్రెండ్స్ అయితే ఓకే. సారీ అక్క. నైట్ అంతా కార్డ్స్ అయితే ఆడుకున్నాము. తర్వాత టైం అయిపోయిందని చెప్పేసి ఇక్కడ మార్నింగ్ 4కే హొస్కోటే దున్నే బిర్యానీకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను ఎప్పుడు చూడలేదు, నేను కూడా ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. బాగుంటుంది అని చెప్పారు. అక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ 2 నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పారనమాట. కాకపోతే మేము 4కి బయలుదేరామంటే అక్కడికి 4:30కి అంతా అయితే వెళ్ళిపోయాము. చూసారు కదండి, అక్కడ చాలా అయితే క్రౌడ్ ఉందన్నమాట. చాలామంది అయితే ఉన్నారు. ఎక్కడి నుంచి అసలు ట్రాఫిక్ ఉందన్నమాట. అసలు మార్నింగ్ నేను వీళ్ళు చెప్తుంటే ఏమో అనుకున్నాను, కానీ నేను డైరెక్ట్గా చూస్తే కానీ అర్థం కావట్లేదు అక్కడ ఎంతమంది అయితే ఉన్నారు. అక్కడ ఓన్లీ మటన్ బిర్యానీ అయితే దొరుకుతుంది. ఇప్పటికీ అందరికీ చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది, కానీ నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను అనమాట. ఇక్కడికి దున్నే బిర్యానీ అనేసి మటన్ బిర్యానీ మాత్రమే దొరుకుతుంది. అలాగే చికెన్ కబాబ్ అయితే దొరుకుతుంది అనమాట. మా వాళ్ళందరూ ఇక్కడ చికెన్ కబాబు దొన్నే బిర్యానీ అయితే తీసుకున్నారనమాట. ఇక్కడ అందరం కూడా తినమండి, ఎందుకంటే మాఘమాసం కదా. సో మేమెవరూ కూడా మాఘమాసం అని చెప్పేసి లేడీస్ ఎవ్వరూ కూడా తినలేదనమాట. ఇక్కడ తమ్ముళ్ళును బాబు, చిన్న బాబు కూడా తింటున్నారు. మా ఆయన పెద్ద బాబు అయితే రాలేదనమాట. సో ఇలా అందరం కలిసి దొన్నే బిర్యానీకి అయితే వచ్చాము. నేనైతే జస్ట్ చూడ్డానికి అయితే వచ్చానమాట. మాఘమాసం కదండి, మేము తినము ఈ మంత్ అంతా కూడా. మార్నింగే చాలా చలి పెడుతుందండి, అయినా కూడా అంతమంది అయితే ఉన్నారు. ప్రతి ఒక్క షెడ్ ఫుల్ అయిపోయిందనమాట అక్కడ. నేనైతే షాక్ అయిపోయాను అనమాట. వీళ్ళు చెప్పిన దానికంటే అక్కడ ఎక్కువ మందే ఉన్నారు. లేట్ అయితే మాత్రము దొరకదు అని చెప్పారనమాట. సో నెక్స్ట్ టైం బెంగళూరుకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా దొన్నే బిర్యానీ అయితే ట్రై చేయాలి.
ఇది వచ్చేసి బెంగళూరులో రథ సప్తమి స్పెషల్గా ఒక 3 డేస్ జాతరలాగా అయితే చేస్తారంట. నేను ఇది కూడా ఫస్ట్ టైం అయితే వింటున్నాను, చూస్తున్నాను. తమ్ముడు వాళ్ళు వర్తూరులో ఉంటారు. అక్కడ రథ సప్తమి స్పెషల్గా 3 డేస్ జాతర అయితే జరుగుతుందని చెప్పేసి చూద్దామనేసి అందరం కలిసి మండే ఈవినింగ్ అయితే అందరం కూడా గుడికైతే వచ్చేసామండి. నిజంగానే అక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ వచ్చేసి రథంని బాగా అలంకరించారు పూలతో అంతా కూడా. మధ్యలో స్వామివారిని పెట్టేసి రథంని అయితే లాగుతున్నారు. లాగేటప్పుడు అందరూ కూడా అక్కడ అరటి పండ్లు పూలైతే విసురుతున్నారు స్వామివారి మీదకి. కిందంతా మొత్తం అంతా కూడా అరటిపళ్ళే ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా కూడా అంత బాగా అయితే జరుగుతుంది. సేమ్ మన ఊళ్ళల్లో తేళ్ళు జరిగినట్టుగానే అక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ పూలు తీసుకెళ్తున్నారు కదండి, అలా డెకరేట్ చేసిన వాటితో అవి పెట్టుకొని డ్యాన్స్ అయితే చేస్తారంట. సేమ్ మన కాంతారాలో చేసినట్లుగానే. నేను వీడియో అయితే తీయలేకపోయానమాట. డ్యాన్స్ వచ్చేసి చూస్తున్నారు కదండి, రథము పూలతో ఎంత బాగా అలంకరించారు. మధ్యలో స్వామివారు కూడా చాలా బాగున్నారనమాట. Sol y arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego. జాతరలో రోడ్లన్నీ కూడా లైట్స్ అన్నీ వేసి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. బెంగళూరులో అంత బాగా జరుగుతుందనేది నాకు అస్సలు అయితే తెలియదండి. జాతరలో షాపింగ్ లాగా కూడా ఇలా చిన్న చిన్న స్టాల్స్ అయితే కూడా ఏర్పాటు చేశారు. అక్కడ దేవుడి విగ్రహాలు అన్నీ కూడా బాగా పెట్టారనమాట. ఈ కృష్ణుడి విగ్రహం అయితే చాలా బాగుండింది చూడ్డానికి. ఇక్కడ అమ్మవారిని అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి. చూడ్డానికి చాలా బాగుంది అమ్మవారు వచ్చేసి. ఇలా మా జాతర అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా ఐస్ క్రీమ్ తినడానికి అయితే ఐస్ క్రీమ్ షాప్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ పక్కనే చిన్న షాపింగ్ మాల్ లాగా ఉండిందనమాట. పిల్లలు అక్కడికి వెళ్ళి చిన్నవి అయితే షాపింగ్ అయితే చేశారనమాట. ఇలా స్పైడర్ మాస్క్, హల్క్, ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా అక్కడ చాలా బాగున్నాయి అన్నమాట. పిల్లలకి యూజ్ అయ్యేలాగా చాలా బాగుండింది. ఇక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఐస్ క్రీమ్ షాప్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఎవరికి కావాల్సిన వాళ్ళవైతే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నారనమాట. ఆర్డర్ వచ్చేసరికి టైం పడుతుంది కదా. ఈ గ్యాప్లో మా వాళ్ళు అక్కడున్న గేమ్స్ అయితే ఆడుకుంటున్నారనమాట. చాలా ఫన్నీగా ఉండింది. అలాగే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈవినింగ్ వచ్చేసి. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుండిందండి. ఈలోగా ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. నేను ఆర్డర్ పెట్టిన ఐస్ క్రీమ్ వచ్చేసి బటర్ స్కాచ్, చాలా బాగుండింది టేస్ట్ వచ్చేసి. అలాగే పిల్లలు మిల్క్ షేక్ అయితే తీసుకున్నారనమాట. ఇలా అందరం కలిసి కూడా ఐస్ క్రీమ్ తినుకుంటూ అక్కడ ఈవినింగ్ టైం అయితే స్పెండ్ చేసేసాము. మా వాళ్ళు ఇంకా అక్కడి నుంచి బెంగళూరులో ఉన్న మేఘనా బిర్యానీ చాలా ఫేమస్ కదండి. బాగా చలి పెడుతుంది అయినా కూడా వెళ్ళేసి మేఘనాలో నుంచి బిర్యానీ అయితే తీసుకొచ్చారనమాట. మాకు వెజ్ వాళ్ళకు వచ్చేసి పన్నీర్ బిర్యానీ తీసుకున్నారు. అలాగే వాళ్ళకు వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నారు. ఇది కూడా చాలా బాగుంటుందని చెప్పారు. మేమైతే తిన్నాం కదండి. సో నెక్స్ట్ టైం అయితే అన్నీ కూడా ఒకసారి ట్రై చేయాలన్నమాట. చూసారు కదండి, ఈ వీకెండ్ వచ్చేసి మేము ఇలా అయితే ఎంజాయ్ చేసాము. ఈ 3 డేస్ కూడా చాలా బాగా టైం స్పెండ్ చేసామన్నమాట. ఈ 3 డేస్ అసలు ఎలా గడిచిపోయిందో కూడా మాకే తెలియట్లేదన్నమాట. ఇంకా అక్కడి నుంచి మాకు వీకెండ్ అయితే అయిపోయింది. అక్కడి నుంచి బాబుని మరి స్కూల్లో డ్రాప్ చేసేసి మేమైతే అనంతపూర్కి అయితే వచ్చేసామండి. చూసారు కదండి, ఈ వీక్ అయితే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.